కళ్ళు ప్రార్థించాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, నీ ఉచితమైన కృపలో, నీ అపారమైనటువంటి ప్రేమతో మమ్మల్ని కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధానంలో తీసుకొని వచ్చి నిన్ను పాట ద్వారా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు కలిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పాడిన పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా ఆయన మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ మాటలు వినాలని మేము ఎదురు చూస్తున్నాం. మరి నీ మాటలు అందించడానికి నీ పక్షంగా నిలబడినటువంటి తండ్రి జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుతుండగా మాకందరికీ ఇంకా శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికి, మరి ఇంట్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ అలాగే సెల్ ఫోన్ ద్వారా లైవ్లో చూస్తున్నటువంటి వారికి తగినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేసి మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ముందు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూద్దామండి. 78వ పేజీలో కొత్త నిబంధనలో. అయితే వారు దిగులు పడి ప్రయాక్రాంతులై తమకు భూతము కనబడినది ఆలోచించింది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వారు దిగులు పడ్డారట. వారు దిగులు పడ్డారు. దిగులు పడటం సహజంగా ఈ రోజున మనిషి ప్రతిదానికి దిగులు పడుతుంటారు. దేనికోసం అంటే సంపాదించే దానికోసం, లేకపోతే ఇంట్లో గడుపుకునే దానికోసం, కుటుంబం కోసం, లేకపోతే బిడ్డల కోసం, ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం కోసం, వాటి కోసం దిగులు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ దిగులు పడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఇక్కడ దేని గురించి ఆలోచన చేసి వాళ్ళు దిగులు పడుతున్నారంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన మనిషిగా ఈ లోకంలో సంచరించుతున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. ఆయనను సిలువ వేశారు. అంతకు ముందు పట్టుకున్న రోజున ఏం చేశారంటే ఆయనను కొరడాలతో కొట్టారు. ఒళ్ళంతా కూడా చేర్చబడినట్లుగా ఆ కొరడాలకు గాలాలు కొట్టి, ఆ కొరడాలతో కొట్టి లాగుతూ ఉన్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా చేర్చబడి, ఆ శరీరంలో నుండి, ఆ గాయాల్లో నుండి రక్తం కారుతూ ఎంతో బాధను అనుభవించాడు. అలాంటి పరిస్థితిలో ఆయనకు ఒక అంగి తొలగించి ఆ బజార్లో కూడా వీధులంపట ఆయన సిలువను మోయించి కొట్టుకుంటా తీసుకొని వెళ్ళి ఆ గొలగతా కొండపైన సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆ సిలువ పైన 7 మాటలు పలికి తన ప్రాణాన్ని విడిచాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేయడం జరిగింది. ఆయన సమాధి చేసిన 3వ రోజున ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అక్కడ నుండి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వెళ్ళారు. ఆ దినాన ఏం జరిగిందంటే, యెరూషలేము అనేటువంటి పట్టణము నుండి 2 మనుషులు ఎమ్మాయి అనే గ్రామానికి బయలుదేరారు. 13వ వచనం నుండి మనం చూసుకుంటే అక్కడ మనం గమనిస్తాం, ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి 2 వ్యక్తులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. 2 వ్యక్తులు కలిసి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వారు వెళుచు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అక్కడ రాయబడి. సహజంగా మనం ప్రయాణమై 2 మనుషులు వెళుతూ ఉన్నప్పుడు నీ గురించి నాకు చెప్పమంటాం, లేకపోతే నా గురించి నీకు చెప్తూ ఉంటాం. అంటే ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటాం, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి సందర్భాల గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఇరుగు పొరుగు వారి కుటుంబాలు ఎలాగున్నాయో, వాళ్ళు ఎలాగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాగ నష్టపోతున్నారో వాటిని గురించి చెప్పుకొని సంతోషిస్తూ ఉంటాం.
ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్ళటం జరిగింది అంటే ఏదో ఒక దాని గురించి మాట్లాడుకొని వెళ్లాల్సిందే. అలాగే ఇక్కడ అమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే ఎంత ఘోరం చేశారు వీళ్ళు అధికారులు, యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడిగా మనం ఆయనను ఎన్నుకున్నాం, ఆయనే మన రక్షకుడని మనం భావించుకున్నాం, మన పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన రక్తం ద్వారా మనం కడగబడబోతూ ఉన్నామని ఆయన చెప్పినటువంటి వాక్యాల ద్వారా మనం విన్నాం. అంతేకాదు చనిపోయిన లాజరును లేపాడు, కుష్ఠరోగంతో వచ్చినటువంటి 10 మందికి రోగాలను బాగు చేశాడు, చనిపోయినటువంటి ఆయన కుమారుని బ్రతికించాడు, యదవరాలి కుమారుని బ్రతికించాడు. ఇంకా కానాను విందులో వివాహం జరుగుతూ ఉంటే అక్కడ ఆ లేమి ద్రాక్షారసం అయిపోతే నేటిని ద్రాక్షారసంగా మార్చాడు. చాలా దయ్యాలు పట్టినటువంటి వాడికి దయ్యాలు ఎలగొట్టాడు. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు అనేక మంది 5,000 మంది పురుషులు తినగా స్త్రీలు పిల్లలుగాక 12 కంపలు మిగిల్చాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. ఆయన నిజంగా రక్షకుడని, ఆయన మనల్ని ఆదరించే దేవుడని నమ్మాం కదా. మన కోసం ఆయన ఎంత త్యాగం చేసి, ఎంత మేలు చేసి, ఎన్నో కార్యాలు చేశాడు. 38 సంవత్సరాల నుండి పక్షపాతంతో పడి ఉన్నటువంటి వాడిని అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు స్వస్థపడబోతున్నావా అని అడిగితే, నేను స్వస్థత పొందాలనుకున్నప్పుడు వెంటనే లేచి నడిచి నీ పరిపెట్టుకెళ్ళమంటే నేను లేచి నడిచాడు కదా. గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడే, గుడ్డోడికి కాళ్ళు ఇచ్చాడే. ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుడు పట్టుకొని వాళ్ళు ఎంత పని చేశారు. వాళ్ళకి ఎలా చేతులు వచ్చినాయి, ఆయన పట్టుకొని కొరడాతో కొట్టి ఒళ్ళంతా గాయపరిచి ఇన్ని బాధలు చేసేది, ఎంత ఘోరం చేసేది ఆయన్ని. అరే అనవసరంగా పట్టుకొని, ఆయన ఏ పాపం లేదు కదా, ఏ పాపం లేదు. పాపంతో పట్టబడిన స్త్రీని ఆయన క్షమించాడే. రాళ్ళతో కొట్టబడాల్సినటువంటి ఆ స్త్రీని పాపం చేసింది, వ్యభిచారం చేసింది కాబట్టి ఆమెను రాళ్ళతో కొట్టి ఊరు వెలుపలో తీసుకెళ్లి కొట్టి చంపాలి. అలాంటి వ్యక్తి కోసం ఆయన ఆమెను విడుదల చేశాడు, ఆమె పాపాన్ని క్షమించాడు. ఇలా ఎంతో మందిని నికోదేవుతో మాట్లాడాడు. నువ్వు మరలా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా తెలియపరిచాడు. ఎన్నో గొప్ప సంగతులు చెప్పాడు, ఎన్నో చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు చూసాం, ఆశ్చర్య కార్యాలు చూసాం. ఆయన ఇడిచిపెట్టినటువంటి రొట్టెలు తిన్నాం మనం, ఆయన విరిచినటువంటి చేపలు తిన్నాం. ఎంత అద్భుతంగా ఆయనతో కలిసి ఉన్నాం మనం. ఎంత చదువుతా ఎంత చేసినటువంటి ఆ క్రీస్తుని పట్టుకొని వాళ్ళు సిరివేశారే అని ఏమనుకోవాలా అని మాట్లాడుకుంటా ఉన్నా. ఆ మాటలు మాట్లాడుకుంటూ వెళుతున్నారంట వీళ్ళు. యెరూషలేము నుండి అమ్మాయిని గ్రామానికి వెళుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళలోకి వారి మధ్యలో వచ్చి ఒక వ్యక్తి నిలబడ్డాడట. వారితో కలిసి వస్తూ అన్నాడట, ఏమయ్యా ఏంటి మీరు మాట్లాడుకునే మాటలు అని అడిగాడు వాళ్ళు అన్నారు, ఏం లేదా నీకే తెలియదా, ఎంత ప్రపంచంలో ఈ ఊళ్ళో ఉన్న వారందరికీ తెలిసింది విషయం, నీ ఒక్కడపై అనుభవ నీకు తెలియదా, నీకు అసలు ఏం తెలియదా, ఏం జరిగింది చెప్పండి అయ్యా అన్నాడు. ఏం జరిగింది చెప్పేది ఏంటయ్యా, యేసుక్రీస్తు ప్రభువుని మొత్తం సిలువేశారయ్యా, సిలువేశారు, చంపేశారు, కొరడంతో కొట్టారు, ఆయన ఏ తప్పు లేదయ్యా, ఎంతో గొప్పవాడయ్యా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడయ్యా, మేము చూస్తుండగా కార్యాలు చేశాడయ్యా, ఆయన ఎన్ని కార్యాలు చేశాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంపేశారండి వాళ్ళు. చంపేశారా? యేసుప్రభు అన్నాడు, చంపేశారా? నిజంగా చనిపోయాడా అంటే నిజంగా చనిపోయాడండి ఆయన. మేము కూడా సిలువ మేము చూసాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని తీసుకెళ్లి సమాధి చేశారండి. సమాధి చేసిన తర్వాత 3వ దినాన స్త్రీలు వెళ్ళి ఆ సమాధి కాడికి వెళితే దేవదూతలు కనిపించి యేసుప్రభు లేచాడని తెలియపరిచారట. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు, అంత వెతికొచ్చారు. ఆయన లేచాడు, సజీవుడే తిరిగి లేచాడట. మధ్యాహ్నం పూట ఆ పేతురు యోహాను వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటండి. నీ ఒక్కడిగా తెలియదు ఆ విషయాలు అని వాళ్ళతో కలిసి వెళుతూ యేసుప్రభుతో వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి అనే గ్రామం దగ్గరకు వచ్చేసిందట. అప్పుడే పొద్దుగుంటుంది. వాళ్ళు అన్నారు, ఇదిగో నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఏమో మాకు తెలియదు కనుక నీవు కూడా మాతో ఉండు, ఈ రాత్రి ఇక్కడ ఉండు, పొద్దుపోయింది, నువ్వు ఒకటి వెళ్ళావు ఉండవయ్యా అనేసరికి ఆ ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు,
ఆ భోజనానికి రొట్టెలు తీసిన తర్వాత ఆ రొట్టెలు విరిచి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఆ రొట్టెలు తింటూ ఉండగా వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వారి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత అరే నువ్వా యేసు, నువ్వేనా మాతో ఉంది అని చెప్పి వాళ్ళు సంతోషించారు. అలా సంతోషించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య నుండి అదృశ్యుడై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దిగులు పడ్డారు. దేని మీద? యేసుక్రీస్తు ప్రభు వారి మీద దిగులు పడ్డారు. మనకు ఆ దిగులు ఎలా ఉందో ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఎప్పుడన్నా మనం ఏదన్నా ఒక ఊరు వెళ్ళామనుకోండి, లేదా ఒక పనులకు కానీ, లేకపోతే పెద్ద మీటింగ్స్ కానీ వెళ్ళి ఒక వారం, ఒక 10 రోజులు ఉన్నాం. మన కుటుంబం వెళ్ళాం, లేకపోతే మనమే వెళ్ళాం, ఒక జతగానో ఒంటరిగానో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ వేల మంది, లక్షల ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఎవరో మనతో స్నేహాన్ని కుదుర్చుకున్నారు. మన మంచిని బట్టి, మన పద్ధతిని బట్టి, మన అందాన్ని బట్టి మనతో స్నేహం చేస్తారు. నేను కూడా మీ అన్నలాగా ఉంటాను, నేను కూడా మీ తమ్ముళ్ళలాగా ఉంటాను, నేను కూడా మీ అక్కలాగా ఉంటాను అని మనతో స్నేహం కలుస్తారు. కలిసిన తర్వాత వారి మనసు మన మనసు కలిసిన తర్వాత మన విషయాలు మనం చెప్పుకుంటా, వాళ్ళ విషయాలు మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బాగా స్నేహం ఏర్పడిపోతుంది. ఆ స్నేహంలో మన బంధువులు కానీ, మన ఇంట్లో కూడా మర్చిపోతాం అవసరమైతే. అంత గొప్ప స్నేహం ఏర్పడుతుంది. అంత స్నేహం ఏర్పడిన తర్వాత అక్కడ నుండి మనం ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుందంటే ఏదో పోయినట్టుగా, ఏదో చాలా డబ్బులు పోయినంత, చాలా ఆస్తి కోల్పోయినంత దిగులు పడతా ఉంటాం మనం. అలాగే యేసుక్రీస్తు ప్రభుతో కలిసినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, అదృశ్యుడై వెళ్ళిపోయిన తర్వాత వారు చాలా దిగులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అలా దిగులు పడుతూ ఉండగా వారు ప్రయాణమై మరలా యెరూషలేము వెళ్ళిపోయినప్పుడు అక్కడ యోహాను, పేతురు వాళ్ళందరూ కలిసి తెలియపరిచారు, ఇదిగో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగా లేచిన తర్వాత మా దగ్గరకు వచ్చాడయ్యా, మాతో మాట్లాడాడు. మేము ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా మాటలు విన్నాడు. ఆ మాటలు విని మాతో కలిసి మాకు భోజనం చేశాడు. ఆ తర్వాత అదృశ్యుడై వెళ్ళిపోయాడండి. ఆ యేసును మేము చూసాము అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అవన్నీ చూసాం, మేము మర్చిపోలేకపోతున్నాం. ఆయన లేనటువంటి లోటు కనిపిస్తూ ఉంది. అందువల్ల మేము ఎంతో దిగులు పడుతున్నామని వాళ్ళు అక్కడ వెళ్ళినటువంటి ఆయన శిష్యులైనటువంటి వారికి తెలియపరుస్తున్నారు. ఎవరు? ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళినటువంటి 2 వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడని ఆయన పట్ల ఎంతో దిగులు పడి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరుస్తున్నారు. వాళ్ళు అలా దిగులు పడుతూ ఉంటే ప్రభు చూశాడు. అని ఎంత దిగులు పడుతున్నారు వీళ్ళని బట్టి, ఎంతగా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మరలా వాళ్ళతో కలవాలని చెప్పి ప్రభు అక్కడికి వెళ్ళి వారి మధ్యలో నిలబడ్డాట. ప్రభు వెళ్ళి మరలా వారి మధ్యలోనికి నిలబడ్డాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుతో ఉండి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి, అద్భుతాలు చూసి రక్షించబడి, ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచినా కానీ ప్రభు మాతో లేడని ఎంతో దిగులు పడినటువంటి ఆ 2 వ్యక్తుల గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఎంతమందికి అలాంటి దిగులు ఉంది? దేవుని పిల్లలైనటువంటి మనకి, దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడిన పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన మన పాపాలు క్షమించబడ్డాయని మనం నమ్మాం. యేసుని విశ్వసించాం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధి మనం దూరమై ఉన్నాం కదా ఈ కరోనా పరిస్థితి నుండి. మరి దేవుని సన్నిధికి మనం దూరం అయిపోయి ఉన్నాం కదా. మరి విశ్వాసులను కూడా మనం కలుసుకోవట్లేదు. మరి మనం దేవుని వాక్యాన్ని కూడా సరిగా చదవట్లేదు. మనం సరిగా ప్రార్థన చేయట్లేదు. మరి ప్రభు మనతో ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన మీకు ఎవరికైనా వచ్చిందా? మేము ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా మేము దేవుని పిల్లలు అని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సహవాసంతో కలిసి ఉండకపోయినా, సంఘంతో కలిసి ఉండకపోయినా, నువ్వు ఏకపాత్రగా నువ్వు జీవించినట్లయితే నీవు దిగులుతోనే ఉన్నట్లే కాదు. నువ్వు దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉంటావు.
నీవు దేవునికి దూరమైన వ్యక్తిగా నువ్వు లేకపోతే నీ హృదయంలో దిగులు ఉంటుంది. ఇదిగో నా పక్కన కూర్చునేటువంటి వ్యక్తులు చర్చిలో, ఇదిగో నాతో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి వారు, నేను వారందరూ ఇలా ఉన్నారు, నేను కలవలేదే, నేను వారితో కలిసి ఉండలేదే, ఇదిగో దేవుని సంఘంలో నేను కలిసి లేదులే, ఇదిగో దేవుని సంఘానికి నేను వెళ్ళటం లేదు కదా, మరి నేను దేవుని వాక్యాన్ని చదవట్లేదు, దేవుని విశ్వాసంతో కలిసి ఉండట్లేదు, కాబట్టి ప్రభు నాలో ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన మనలోనికి వస్తుందా లేదా అని గమనిస్తే మనం దేన్ని ప్రేమిస్తామంటే ఈ లోకంలో అన్నిటినీ ప్రేమిస్తామండి. గవర్నమెంట్ వారు అన్నారు మీరు కొన్నాళ్ళు లాక్డౌన్గా విధించారు, మంచిదే, అందుకని లాక్డౌన్ పెట్టారని మనం బాబుకి ఉంటున్నామండి. కూరగాయలు తెచ్చుకోకుండా ఉంటున్నావా, భోజనం వండుకొని తినకుండా ఉంటున్నామా, మన బంధువులతో కలిసి మాట్లాడుకోకుండా ఉంటున్నామా, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడి సన్నిధికి మాత్రం ఉన్నాం. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తే మనం కరోనా వచ్చింది కదా, సరే వస్తుంది, వచ్చిందని చెప్పి రాకపోతే మంచిదే, కనీసం నువ్వు దేవుడి సంఘానికి నువ్వు కలిసి ఉన్నావా లేదా, దేవుడితో నీకు సంబంధం ఉందా లేదా, దేవుని సహవాసం నీతో కలిసి ఉందా లేదా, నువ్వు దేవునితో కలిసి ఉన్నావని తెలియాలి అంటే నీవు ఎప్పుడు కూడా దేవుని సంఘాన్ని నడిపేటువంటి దేవుని దాసులతో నువ్వు కలిసి మాట్లాడుతుంటావు. నువ్వు బైబిల్ చదివితే చదవచ్చు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేయొచ్చు, అనేకులతో కలిసి మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ నీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని అందించుతున్నటువంటి నీ దైవ జనులు, నీ సంఘ కాపరాలు, నీ సంఘాన్ని కాపాడేటువంటి కాపరి యొక్క భార్య అయినటువంటి దేవుని సేవకురాలు ఉన్నారు. వాళ్ళ కుమారుడు దేవుని సేవకుడు ఉన్నాడు. వాళ్ళలో ఎవరితోనైనా నాతో మాట్లాడకపోతే మాట్లాడకపోయారు, వాళ్ళతో ఎవరితోనైనా మీరు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారా, ఎవరినైనా కలిసారా, ఫోన్లోనైనా ప్రార్థన చేయించుకున్నారా? చాలా మంది మీకు తెలుసు లేదు, ఎంతమంది ప్రార్థన చేయించుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుని సేవకునికి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీ పాస్టర్కే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, బలపడుతున్నారు. ఎందుకు? వాళ్ళలో దిగులుంది, నేను దేవుని సన్నిధికి ఇంకా వెళ్ళలేదే, ఇంకా దేవుని సన్నిధిలో నేను కూర్చోలేదే, ఇంకా దేవుని సన్నిధిలో నేను ఉండట్లేదు అనేటువంటి దిగులుండి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు దేవుడు కావాలి, ఈ కథలో ఉన్నా కానీ నేను మందిరానికి వెళ్ళకపోయినా నేను దేవుని గురించి తెలుసుకోవాలి. కొంతమంది సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు, మంచిదే, వింటున్నారు, బలపడుతున్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని సెల్ ఫోన్లో విని ఇంకా అనేక షేర్ చేస్తున్నారు, మంచి పని. ఇంకా తెలియని వారు కూడా తెలియపరుస్తున్నారు, ఇంకా వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు, మంచిదే, అన్ని మంచిదే. కానీ నీవు దేవుని సంఘంతో కలిసి ఉన్నావా? నీవు దేవుని సంఘంతో కలిసి ఉన్న వ్యక్తి అయితే నీకు దేవుని సన్నిధిని బట్టి నీకు దిగులుంటుంది. లేకపోతే నీకు ఏ దిగులు ఉందో ప్రశాంతంగా ఒక పొద్దు తిని ప్రశాంతంగా పడుకుందాం, టీవీ పెట్టుకుందాం, ప్రశాంతంగా నిద్రపోదాం. అదే అలాంటి జీవితము దేవునికి దగ్గరైనటువంటి జీవితం కాదు. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దైవత్వం కలిగి ఉండాలంటే ఈ దినాల్లో నీవు దేవునికి దూరం అయిపోయేటువంటి ఆ దిగులు నీకు ఉండాలి. అమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వారిద్దరికి దిగులు ఉన్నారు, దేవుడు నాతో ఏడనేటువంటి దిగులు వారికి ఉంది. వారు ప్రయాణం చేశారు, తిన్నారు, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అయినా వారికి ఉన్నటువంటి దిగులు ఏంటంటే నాకు బస్సు లేదే, నాకు ప్రయాణానికి వాహనం లేదే అనే దిగులు కాదు, నాలో ప్రభువు లేడు, ప్రభు మాతో ఉండి ఆయన వెళ్ళిపోయాడు అనేటువంటి దిగులు వారు పడ్డారు. ఈ రోజున అలాంటి దిగులు మనం కలిగి ఉండాలి. కానీ ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనేటువంటి దిగులు, ఆ దిగులన్నీ ఉంటాయి. ఆ దిగులు పక్కన పెట్టి ప్రభుతో నేను ఉన్నానా లేదనే దిగులు పడున్నాను. అలాంటి దేవుని కలిగేటువంటి దిగులు నువ్వు కలిగి ఉంటే ఏమి జరగబోతుందో దాన్ని తెలియపరుస్తాడు ప్రభు. చూడండి, ఒకసారి దేవుడు ఏం చేశాడంటే యిర్మీయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారికి ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమి జరగబోతుందో, ఏమి పరిస్థితులకు ఎదురు కాబోతున్నాయో అవన్నీ తెలుసుకోవడం కోసం ఆయన తెలియపరిచాడు. చూడండి, 653వ పేజీలో చూసారమ్మా, అందరూ చూస్తున్నారా? చదువమ్మా. యెహోవా ఇట్లా నేను
సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినపడుచున్నదట. ఆయనకి ఏం వినపడుతుందండి? సమాధానము లేనటువంటి కాలం ఒకటి రాబోతుంది. సమాధానము లేనటువంటి కాలం. ఆ కాలంలో ఒకరికొకరికి సమాధానము జరిగేది లేదు. ఒకరికొకరు సమాధానంగా మాట్లాడటం లేదు. ఒకరికొకరు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకరికొకరు మూతులకు గుడ్ల కట్టుకోవటం, ఎవరింట్లో వాళ్ళు ఉండటమే కానీ దగ్గరగా కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకరితో ఒకరు కలిసి ఉండేటువంటి కాలం కాదది. అలాంటి కాలంలో భీతి కలుగుతూ ఉంది, భయం వచ్చేస్తుంది. ఏమో ఎదరు వ్యక్తితో మనం మాట్లాడితే మన నోటి తుప్పలు వెళ్ళి వాళ్ళ వినబడుతుందేమో, వాడు మాట్లాడే తుప్పలు వచ్చి మనం వినబడితే వాళ్ళకున్న జబ్బు మనకు వస్తే, మనకున్న జబ్బు వాళ్ళకు వస్తే ఏంటి పరిస్థితి అని భయపడేటువంటి కాలం అంటది. ఆ కాలంలో వారు ఏం చేస్తున్నారట? దిగులు పడిపోతారట. దిగులు చేత జనులు ఏం చేస్తున్నారట? కేకలు వేస్తున్నారట. కేకలు వేస్తూ ఉన్నారు. గడిచిపోయినటువంటి సంవత్సరంలో కరోనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అయ్యా మమ్మల్ని పట్టించుకోండి, మమ్మల్ని చూడండి అంటే డాక్టర్లు ఏం చేస్తారంటే లోపల ఉన్నవారినే చూస్తున్నారు. బయట కేకలేసి ఉన్నటువంటి వారిని వారు పట్టించుకోలేదు. పాపం అలాగే వాళ్ళు చనిపోయినటువంటి వారిని మనం టీవీలో ఫోన్లో చూసాం. అలాంటి కాలం రాబోతుంది. కాబట్టి ఆలోచన మీరు విచారించి తెలుసుకోండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కంటారా? ఏమయ్యా గమనిస్తా ఉన్నారా విషయాన్ని? జరగబోయేటువంటి సందర్భం, రాబోయే కాలంలో ఏ పురుషుడైనా ఒక బిడ్డని ప్రసవిస్తారా? ఎక్కడికి ప్రసవిస్తారండి పురుషులు? ఎక్కడ దేవుడిని ఎక్కడ రాసి పెట్టలేదు. స్త్రీ పిల్లలు కంటదేమో కానీ పురుషుడు పిల్లలు కంటడని చెప్పలా. పురుషుడు కష్టపడి పని చేస్తాడని ఆది కాలంలోనే దేవుడు రాశాడు. స్త్రీకి నీకు పురుషుడిన వాంఛ కలుగుతుంది, నీవు కష్టపడి శ్రమను కాచి పనిచేసి సంపాదిస్తావన్నాడు పురుషుడిని. అంతేగాని నువ్వు పిల్లలు కంటావని చెప్పలేదు, కంటావని చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పురుషుడట ప్రసూతి వేదనతో పిల్లలు కంటారా? ప్రసవ వేదన పడు స్త్రీ వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకున్నటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నట. ఎప్పుడట? ఇర్మియా గారు బ్రతికున్నప్పుడు దేవుడు చూపించాడు ఈ రోజున జరగబోయేటువంటి సందర్భాన్ని. పురుషులట నడుము మీద చేయి పెట్టుకొని మొహం తెల్లబారిపోయి ఒంట్లో రక్తం అంతా పోయి చచ్చిపోయే పరిస్థితిలాగా ఉన్నట్లుగా, స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా పురుషులు ప్రసవ వేదన పడేటువంటి పరిస్థితి రాబోతుంది ఈ రోజుల్లో. ఎప్పుడు చెప్పాడు? ఎన్నో సంవత్సరాల క్రితం అండి. పాత నిబంధన కాలంలో ఇర్మియా ప్రవక్త బ్రతికున్న కాలంలోనే దేవుడు ఈ రోజు జరగబోయేటువంటి సందర్భాన్ని తెలియపరిచాడు. చదువమ్మా. అయితే ఏమంటాడు? అయ్యో ఎంత భయంకరమైనటువంటి దినం అండి అది. ఎంత భయంకరమైనటువంటి దినము. మనుషులకు సమాధానం లేకుండా, ఒకరికి శాంతి సమాధానం లేకుండా, దిగులు చేత భీతి చేత దిగులు పడుతూ కేకలు వేస్తూ వినపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పురుషుడు నిలబడి ప్రసవించినటువంటి స్త్రీ ఏ విధంగా బాధపడుతుందో అలా బాధపడుతున్నారే. అయ్యో ఎంత భయంకరమైనటువంటి దినం ఇది. అట్టి దినము మరి ఒకటి కాదు. అయ్యో ఇలాంటి దినాన, అయ్యో ఇలాంటి దినం రాబోతుంది ప్రపంచానికి, దేశానికి. అయితే అక్కడ ఏమన్నా చూడు ప్రత్యేకంగా ఒక మాట, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిపట్టునేమో. యాకోబు సంతతి వారికి కూడా అయ్యో వారికి కూడా వస్తుందేమో. వారు దేవుని పిల్లలు కదా, దేవుని నమ్ముకున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని పట్ల వారు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారే. వారికి కూడా ఈ తెగులు రాబోతుందా? వాడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాబోతూ ఉన్నారా? అయ్యో ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితుల్లో అల్లకొల్లాలం కాబోతూ ఉంటే, ఆ దినాల్లో యాకోబు సంతానం ఎవరంటే, యాకోబు ఎవరు? యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు.
ఇశ్రాయేలు సంతానమే ఒక పెద్ద ప్రపంచంగా ఇప్పుడు ఉంది. ఇశ్రాయేలు సంతానమే ఒక ప్రపంచంగా ఉంది. ఇప్పుడు వారి మీద కూడా ఈ ప్రపంచం, వారికి కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుందా అని ఆయన ఏడుస్తూ ఉంటే ఏం చెప్పాడు జవాబు? అయినను వారు దానిలో పడకుండా రక్షించబడతారు. చూడండి, ప్రపంచం మీదకి ఇలాంటి పెద్ద తెగులు రాబోతుందంట, వస్తుందని తెలియపరిచాడు. వచ్చిన తర్వాత ఎవరిని రక్షిస్తానని చెప్తున్నాడు దేవుడు? యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీలను రక్షిస్తాడు. ఎందుకని ప్రభు వారికి వాగ్దానం చేశాడు. 2వ దినవృత్తాంతం 7:14 చదవలసినది కానండి. ప్రభు అన్నాడు, మీ మీదకి ఏ తెగులు వచ్చినా సరే మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ జీవితంలో ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపాన్ని ఒప్పుకొని నా సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసి నా దగ్గర మీరు అడిగితే మీకు వచ్చినటువంటి ఆ తెగులు నేను తొలగిస్తానన్నాడు. ఆ తెగులు మీ మీదకి రాకుండా మీకు విడుదల చేస్తానన్నాడు. దానిని మిమ్మల్ని దూరం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చడానికి ఈ రోజున మనం చదువుకున్నటువంటి వాక్యం. మీరు గమనించడం లేదో, మన దేశానికి కరోనా వచ్చింది, అన్ని దేశాలకి కరోనా వచ్చింది. అన్ని దేశాలకి కరోనా వస్తే అన్ని దేశాల్లో వాడండి, ఇంగ్లీష్ వాడండి, తెలుగు వాడండి, అల్లుడండి, ఎవరు ప్రతి వాడు కూడా మాస్క్ ధరించిన వాళ్ళే. మన వార్తల్లో చూస్తుంటే, సెల్ ఫోన్లో చూస్తుంటే అందరూ కూడా మాస్క్ ధరించినటువంటి వాళ్ళనే చూపిస్తున్నారు. అయితే బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్నామే, ఎవరు? యాకోబు యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి దేవునికి ప్రార్థన చేశారు. వారు తగ్గించుకున్నారు, వారి పాపాలను ఒప్పుకున్నారు, వారి దేవుని దగ్గర ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి మరణాన్ని విని వారికి ఏం చేశాడంటే వారికి రావాల్సిన యాక్షన్ ఇచ్చేసాడు. వారికి దేవుడు వాగ్దానం చేశాడు, మీ ముసుగులు తీసేయండి, మీ మాస్కులు తీసేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే పోయిన నెలలోనో 9 నెలల్లోనో వారు సెల్ ఫోన్లోనూ వీడియోలోనూ చూపిస్తూ వారు పెట్టుకున్నటువంటి మాస్కులు తీసేసి, ఇదిగో ఈ రోజు నుండి మా దేశంలో ఎవరు కూడా మాస్కులు మేము ధరించాం, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారని వాగ్దానం చేశాడు కనుక మేము మాస్కులు ధరించమన్నారు. ఆ రోజు నుండి వారు మాస్కులు తీసేశారు. వారికి భయం లేదు. ఎందుకని? వారికి ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. నేను మిమ్మల్ని కాపాడే దేవుడు నేను ఉన్నాను, మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు దేవుడు. మనకు చేయలేదా వాగ్దానం? మన మత్తయి సువార్తలో చేశాడు కదండి 6:6 మీరు ప్రార్థన చేయాలంటే మీరు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని మీరు ప్రార్థన చేయండి, రహస్యమును చూస్తున్నటువంటి దేవుడు మీకు ఏది కావాలో మీకు సహాయం చేస్తాడు. నీకేమొచ్చింది బాధ? నీకేం ఇబ్బంది వచ్చింది? నీకేం సమస్య వచ్చింది? నీకేం శోభన వచ్చింది? నీకే ఆటంకం వచ్చింది? నీ కుటుంబంలో ఇబ్బందులు కలుగుతున్నాయా? నీ కుటుంబంలో నిన్ను వేధిస్తున్నటువంటి దురాత్మ పట్టుకొని పీడిస్తూ ఉందా? ఏంటి నీకు దూరం చేస్తుందో? నువ్వు ప్రార్థన చేయి అన్నాడు యేసయ్య. నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని విడుదల చేస్తానన్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు దాన్ని చేశారు, మాస్కులు తీశారు. ఈ రోజున వారు ధైర్యంగా తిరుగుతున్నారు. కానీ మరి ఇప్పుడు అన్ని ప్రపంచాల్లో మాస్కులు ధరిస్తూ ఉన్నారే. ఇవాళ కొంతమంది మాస్కులు తీసేసి తిరుగుతున్నారండి. ఎందుకంటే మాస్కులు తీసేసాము, ఇక్కడ కరోనా లేదు, కరోనా లేదు. మరి కరోనా లేకపోతే 6 నుంచి తెల్లారి దాకా కడుపు ఎందుకు? మరి కరోనా పోతే మాస్కులు ఎందుకు? కొంతమంది మాస్కులు ధరిస్తున్నారు, కొంతమంది మాస్కులు తీసేస్తూ ఉన్నారు. అయితే మాస్కులు తీసేసినందు మాత్రాన మనము కరోనా పోయింది అని అనుకోవద్దు. అని అనుకోకుండా జాగ్రత్తగా మనం కూడా జీవిద్దాం. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 55వ అధ్యాయము 46వ వచనంలో 677వ పేజీలో రాయబడింది. 51:46 అని చెప్తున్నాను. క్షమించాలి. ఏటేట వదంతి పుట్టుచూ వచ్చునో దేశంలో బలత్కారము జరుగుతున్నది. ఏటేటా ఏమొస్తుందట? బలత్కారము వదంతి అని అక్కడ జరిగిందంటగా. హలో, ఇక్కడ జరిగిందంటగా వదంతి. ఏం జరిగింది?
ఏం చేస్తున్నారు దేశంలో? మానభంగాలు చేయటం, ఏమండి, చంపివేయటం, యాసిడ్ పోయటం, ఎక్కడ పడితే అక్కడ చంపేయటం, ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు చేయటం, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తిరగటం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దేశంలో బలాత్కారము జరుగుతూ ఉంది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. అంటే దేశంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయినా ఏలిక మీద ఏలిక లేస్తుంది. అంటే 5 సంవత్సరాలు ఒకరు గెలుస్తూనే ఉన్నారు. గెలిచి వాళ్ళ విషయాలు వాళ్ళే చూసుకోవడం సరిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకొకరు గెలుస్తున్నారు. ఏళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చేసుకుంటారే కానీ దేశంలో జరిగేటువంటి వాటిని సరిగా లైన్ చేయట్లేదు, సరిగా ఆలోచించేసి వాటిని ఖండించట్లేదు. అయితే దేశంలో దేశంలో వినబడే వదంతికి మీరు భయపడద్దు, మీ హృదయములలో దిగులు పడనీయకండి. ఇలాంటి పరిస్థితులు దేశంలో జరుగుతూ ఉన్నాయి. దేశాన్ని పరిపాలించే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. స్త్రీలను పాడు చేసి గొడవలు చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే దేవుని పిల్లలైనటువంటి మీరు భయపడకుండా మీరు ఉండాలి. ఏం చేయాలి? భయపడకుండా. కాబట్టి భయపడకుండా కూర్చోవడమేనా? భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకే దావీదు మహారాజు అన్నాడు 55వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం, బలత్కారము, కలహములు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఎన్నో వస్తూ ఉన్నాయి. అయితే వీటిని అన్నిటిని తప్పించుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ కూడా ఇదే వచ్చేసింది. నన్ను అక్కడ కూడా అదే పట్టుకుంది, అక్కడ కూడా అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే వచ్చి ప్రజలు ఇబ్బంది పెడుతుందో అక్కడ కూడా అదే వచ్చింది. అంటే అక్కడ కూడా ప్రజలు అలాంటి పరిస్థితిలో, అసలు దేశం అంతా కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. చేతులారా వారు తీసుకొచ్చి పెట్టుకున్నారయ్యా. అందుకే అంటున్నాడు, ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలన చేయమయ్యా, వారి నాలుగును పట్టుకుని కోసిపాడై ప్రభా. ఎందుకయ్యా ఇలాంటి ప్రజలు ఉండబట్టి ఈ దేశం పాడైపోతుందని మాట్లాడుతున్నాడు. ఎవరి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి? చక్రవర్తి, దేశాన్ని పరిపాలించే, ఇస్రాయల్ని పరిపాలించేటువంటి రాజుగారు. ఈ రాజుగారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఆయన అట్లా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిందయ్యా. ఎందుకు? పట్టుకొని వారిని సేవించేసేయి, వారి యొక్క నాలుకలను తెచ్చివేసేయి. అయితే యెషయా గ్రంథం 51:7 అంటాడు, నీతిమంతులారా, నా బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, మీరు ఆలోచించేయండి. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మీరు ప్రార్థన చేస్తే ఈ దేశంలో ఉన్న వారందరినీ కూడా నేను రక్షించేస్తాను. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే వారి దేశాన్ని కాపాడాడు. ఈ రోజున ప్రపంచంలో మనమే కాదండి, మన ఎక్కడ ఉన్నటువంటి వారమే కాదు ఉపవాసం ప్రార్థన చేస్తుంది. ప్రపంచంలో నలుమూలలో ఈ భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మీరు చూస్తున్నారా? మీరు గమనిస్తున్నారా లేదో? 50 రోజులు ఉపవాస ప్రార్థన అట, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నారు, 1 రోజులు ఉపవాస ప్రార్థన, 20 రోజులు ఉపవాస ప్రార్థన, 10 రోజులు ఉపవాస ప్రార్థన. దేనికోసం? ప్రజల కోసం. ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి దిగులు పడుతూ ఉన్నారు. ఆయన బిడ్డలైనటువంటి దేవుని సేవకులైనటువంటి వారు, సంఘస్థులు అనేకులు దిగులు పడిపోతూ ఉంటే ఆయన అన్నాడు, మీరు దిగులు పడకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన విని దేవుడు మన దేశంలో అనేకులను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈ కరోనాను కూడా దేవుడు తరిమి వేస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అప్పుడప్పుడు మందిరంలో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. అక్కడొకడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంటికాడ కూర్చోకుండా ఒంటరిగా కలిసి. అయితే సమయం అయిపోతుంది. ఇలా ప్రార్థన జీవితం కలిగి మనం జీవించాలి. అమ్మాయిని గ్రామానికి వెళ్తున్నటువంటి వారు అలా చెప్తూ ఉండగా
యేసు ఇలా కనిపించాడని చెప్పి వారు దిగులు పడినప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి వారితో కలిసి వారితో మాట్లాడు. చూడండి, లోకాసు వార్తలో చదువు ముగించుకున్నాం. 24:38 అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టినరా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదాలను చూడండి, నన్ను ముట్టి చూడండి. అక్కడ దేవుడు వచ్చి వారికి ప్రత్యక్షమై వారికి ఉన్నటువంటి దిగులను తీర్చేశారు. ఇప్పుడు సంతోషించి ఆనందంతో గంతులేసేటువంటి వాడు తిన చదువుకుంటూ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువును చూసి వారికి ఉన్నటువంటి దిగులంతా పోయి వారందరూ కూడా సంతోషముతో ప్రభు దగ్గర ప్రభుని కనపరిచారు. ఈ రోజున ఏ దిగులుతో ఉన్నావు? కాబట్టి కుటుంబ దిగులుతో ఉన్నావా? ఒకవేళ ఆరోగ్యపరంగా దిగులు పడుతున్నావా? నా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని దిగులు పడుతున్నావా? నా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఆదరణ పడుతున్నావా? లేకపోతే నా కుటుంబంలో ఇలా డబ్బులు లేవని బాధపడుతున్నావా? నన్ను పట్టుకునేవాడిని, నన్ను ఆదరించేవాళ్ళని బాధపడుతున్నావా? నువ్వు ఏ దిగుల్లో ఉన్నావో ఆ దిగులంతా కూడా దేవుడు తీసేయాలంటే నువ్వు దేవుడి పైన దిగులు పడాలి. అయ్యా, నువ్వు నాలో ఉండయ్యా అని నువ్వు దిగులు పడి ప్రభువుని కనుక అడిగినట్లయితే ప్రభు నీలోనికి వస్తాడు, మనందరిలోనికి వస్తాడు. మనందరిలోనికి వచ్చిన తర్వాత మన కుటుంబాల్లో ఏ దిగులైతే ఉందో వాటన్నింటినీ దేవుడు తొలగించి వారికి ఇచ్చినటువంటి ఆనందాన్ని దేవుడు మనందరూ కూడా దయచేయబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం విన్న మనందరూ కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆ సంతోషాన్ని అనిపించుదాం. దేవుడి మాటలు దీనికి ఆనాడు మనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని దేవుడు మనందరికీ సెల్ఫోన్ ద్వారా వింటున్నటువంటి వారందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా మా జీవితంలో ప్రభువా నీ సన్నిధికి దూరం అయ్యాము, కానీ మాలో కొంతమందిలో ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు, నీతో సహవాసం లేదు, నీకు దూరస్తులు అయిపోతున్నాం. నీవు మాకు దూరం అయ్యామనేటువంటి దిగులు లేకుండా మేము జీవిస్తూ ఉన్నాం. అందువల్ల మా కుటుంబంలో చాలా ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నామయ్యా. అయినా నువ్వు లేని దిగులు మాకు కలిగించండి ప్రభా. నీవు మాలో ఉండమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రోజు నుండి అయినా అయ్యా నీ దేవుడు నీ సరైన దూరమైనటువంటి మేము నీ బిడ్డలుగా ఉండి నాయన నువ్వు మాలో ఉండేలాగా మేము ఆయన నీ బిడ్డలుగా కొనసాగడానికి ఆ దిగులు చేత మేము నీ వైపు దిగులు చూసి నాయన నిన్ను మా హృదయంలో ఉంచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేసి మా కుటుంబాల్లో ఉన్న దిగులన్నింటినీ మీరు తీసి మీరు ఆనాడు వారికి ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని మాకు నాయన అలాగే సత్యంత్రం ద్వారా వింటున్నటువంటి వారికి, అలాగే సెల్ఫోన్ ద్వారా వింటున్నటువంటి వారికి దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.